మంత్రాధీనశ్చ దేవత, దేవతలు మంత్రాల అధీనంలో ఉంటారు. గాయత్రి మంత్రంలో మొత్తం 24 మంది దేవతలు నివాసముంటారు. గాయత్రి మంత్రాన్ని వైదిక సంస్కృతి యొక్క అత్యంత శక్తిశాలి మరియు పవిత్రమైన మంత్రంగా భావిస్తారు. ఆదికాలం నుండి కూడా ఈ మంత్రమహిమ అక్షుణ్ణంగానే ఉంది. గాయత్రి మంత్రము సమస్త వైదిక జ్ఞానం యొక్క సారం, అందుకనే దీనిని వేదమాత అని పిలిచారు. గాయత్రి మంత్రం యొక్క పరిచయం. గాయత్రి మంత్రం మొట్టమొదటిగా ఋగ్వేదంలో కనిపిస్తుంది. ఆ తరువాతి కాలంలో గొప్ప వ్యాఖ్యానాలతో పాటుగా సంపూర్ణ రూపాన్ని ఇవ్వడం జరిగింది. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది 24 అక్షరాల మంత్రము. దేవీ భాగవతం ప్రకారం ఈ మంత్రంలో 24 శక్తులు నివాసమున్నాయి. ఈ మంత్రంలో 3 ముఖ్య భాగాలున్నాయి. ఓం భూర్భువః స్వః త్రిలోకాలకు అనగా పృథ్వీ, అంతరిక్షము, ద్యులోకములకు ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది. తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి, సవితాదేవత యొక్క కళ్యాణప్రదమైన తేజస్సును ధ్యానించాలనే సంకల్పాన్ని తెలియజేస్తుంది. ధియో యో నః ప్రచోదయాత్, మన బుద్ధిని ప్రేరేపించమనే ప్రార్థనను తెలియజేస్తుంది. గాయత్రి మంత్రం యొక్క ప్రభావము. 1. ఆధ్యాత్మిక వికాసము. గాయత్రి మంత్రాన్ని నియమానుసారంగా జపించడం వల్ల సాధకుడిలో మహా గొప్ప ఆధ్యాత్మిక వికాసం కలుగుతుంది. ఇది కుండలిని జాగరణ ప్రక్రియలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది మరియు సాధకుణ్ణి ఉన్నతమైన మార్గంలో వెళ్ళేలా ప్రేరేపిస్తుంది. 2. మానసిక శక్తి యొక్క వికాసము. గాయత్రి మంత్రము బుద్ధిని వికసింపజేస్తుంది. ధియో యో నః ప్రచోదయాత్ అంటే అర్థం, మా యొక్క బుద్ధిని ప్రేరేపించు. ఈ మంత్రాన్ని నియమపూర్వకంగా జపించడం వల్ల స్మరణ శక్తి, ఏకాగ్రత మరియు సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వృద్ధి చెందుతుంది. 3. ఆంతరిక తేజస్సు. గాయత్రి మంత్ర జపం వల్ల సాధకుడి యొక్క తేజస్సు అద్భుతంగా వృద్ధి చెందుతుంది. ఈ మంత్రము ప్రకాశము మరియు ప్రాణశక్తికి ఆధారమైన సూర్యభగవానుడి ఉపాసన మంత్రము. ఈ మంత్రం ద్వారా శరీరంలో తేజస్సు మరియు సాత్వికత పెరుగుతాయి. 4. పాప విమోచనము. మహామృత్యుంజయ మంత్రంతో సమానంగా పాప విమోచన చేసుకోవడానికి గాయత్రి మంత్రమును గొప్ప ఔషధంగా భావిస్తారు. ఈ మంత్రము ఆత్మను పరిశుద్ధం చేస్తుంది మరియు నకారాత్మక శక్తి అనగా నెగిటివ్ ఎనర్జీ నుండి రక్షిస్తుంది. 5. రక్షా కవచము. దేవీ భాగవతం ప్రకారం అరుణాసురుడు మరియు అతని సంబంధీకులు గాయత్రి మంత్రోచ్చారణ మానేసినప్పుడు వారి శక్తి మొత్తం క్షీణించిపోయింది. దీనివల్ల అర్థమయ్యేది ఏంటంటే గాయత్రి మంత్రము ఒక సురక్షా కవచంగా పనిచేస్తుంది. 6. జీవశక్తి యొక్క నిరంతర వృద్ధి. జీవితంలో నిరంతరం శక్తిని పొందడానికి మరియు శక్తిని తీవ్రతరం చేయడానికి గాయత్రి మంత్రము ఒక అద్భుతమైన వరదానం లాంటిది. దీనిని నిరంతరం జపించడం వల్ల ఎల్లవేళలా జీవశక్తి ప్రవహిస్తూ ఉంటుంది. గాయత్రి మంత్రానికి సంబంధించిన వైజ్ఞానిక విషయాలు. గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల వైజ్ఞానిక దృష్టితో గమనించినప్పుడు కొన్ని మార్పులు, కొన్ని లాభాలు కనిపిస్తాయి. గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల ప్రత్యేకమైన ధ్వని తరంగాలు ఉత్పన్నమయ్యి మనస్సులోని భావాలను సకారాత్మకంగా అనగా పాజిటివ్గా మారుస్తాయి. శ్వాస యొక్క గతి ఒక పద్ధతి ప్రకారం జరిగి ప్రాణాయామంతో సమానమైన ప్రభావం కలుగుతుంది. ఏకాగ్రత పెరిగి మనస్సు ప్రశాంతంగా స్థిరంగా ఉంటుంది. శరీరంలో ఎండార్ఫిన్స్ అనే రసాయనాలు ఉత్పత్తి అయ్యి సుఖమైన ప్రశాంతత కలుగుతుంది. గాయత్రి మంత్రంతో ముడిపడి ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాలు. ఉపనయన సంస్కారము. పూర్వ పరంపర ప్రకారము ఉపనయన సంస్కారము తర్వాతనే గాయత్రి మంత్రమును ఇచ్చేవారు. గురుకుల పరంపర. గురువు తన శిష్యులకు గురుమంత్రంతో పాటుగా గాయత్రి మంత్రాన్ని కూడా ఇచ్చేవాడు. వేదమాత. సమస్త వేదాల సారం గాయత్రి మంత్రంలో ఉండడం వల్ల దీనిని వేదమాతగా పిలుస్తారు. సప్తలోకాలు.
గాయత్రి మంత్రంలో ముల్లోకాలైన భూ భువః స్వః లోకాల గురించి ప్రత్యక్ష ప్రస్తావన ఉంది. అయినా కానీ వాస్తవికంగా గాయత్రి మంత్రము సప్తలోకాలైన భూ భువ స్వః మహా జన తప సత్యలోకాలను గురించి తెలియజేస్తుంది. గాయత్రి మంత్రం మన జీవితంలో ఆధ్యాత్మికంగా సర్వ విధాలుగా ప్రభావితం చేస్తుంది. గాయత్రి మంత్రము బుద్ధి, శరీరము మరియు ఆత్మ ఈ మూడింటిని శుద్ధి చేస్తూ వికసింపజేస్తుంది. నిరంతరం శ్రద్ధాపూర్వకంగా గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల జీవితంలో అద్భుతమైన పరివర్తన వస్తుంది. గాయత్రి మంత్రం యొక్క శక్తి అమోఘము. గాయత్రి మంత్రము కేవలం ఒక మంత్రం మాత్రమే కాదు, అసలైన జీవితం జీవించడం నేర్పించే ఒక అద్భుతమైన విజ్ఞానం. గాయత్రి మంత్రము మన జీవితంలోని అభిన్నమైన భాగము. దీనిని నియమపూర్వకంగా జపించడం వల్ల సాధకుడిలో తేజస్సు పెరిగి మహోన్నతమైన అభివృద్ధి దిశగా పయనిస్తాడు. గాయత్రి మంత్రము మూల రూపంగా ఒక ఆధ్యాత్మిక మంత్రము. మూల గాయత్రి మంత్రాన్ని నిరంతరం జపించడం వల్ల ఆత్మోన్నతి మరియు ఆధ్యాత్మిక ప్రగతి ఖచ్చితంగా కలుగుతుంది. గాయత్రి మంత్రం కేవలం ఆర్థిక ఉన్నతి, గృహస్థ బాధలను దూరం చేయడమే కాకుండా గాయత్రి మంత్రాన్ని కొన్ని విశిష్టమైన బీజాక్షర మంత్రాలతో సమ్మిళితం చేసి సాధన చేస్తే గృహస్థుల అన్ని రకాల బాధలను తొలగించుకోవచ్చు. గాయత్రి మంత్రం ద్వారా సాధకుడి శరీరంలోని శక్తితో సంబంధం ఏర్పడుతుంది మరియు 24 అక్షరాల గాయత్రి మంత్రం ద్వారా శక్తివంతమైన తరంగాలు ఈథర్ ద్వారా విశ్వమంతా వ్యాపిస్తాయి. అప్పుడు బ్రహ్మాండంలోని సమస్త దేవతలతో సంబంధం ఏర్పడుతుంది. సాధకుడికి ఈ బ్రహ్మాండంలోని దివ్యశక్తులతో సంబంధం ఏర్పడడం వల్ల అనంతమైన సిద్ధులు లభిస్తాయి. కేవలం గాయత్రి మంత్రంలోనే సమస్త శక్తులను ఒకేసారి జాగృతం చేయగలిగే సామర్థ్యం ఉంది. అందువల్లనే శాస్త్రాల్లో గాయత్రి మంత్రాన్ని మంత్రరాజ్యము అని కూడా పిలుస్తారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ గాయత్రి ఛంద సమాహం అన్నాడు. అంటే అర్థం సమస్త మంత్రాల్లో నేను గాయత్రి మంత్రాన్ని. అంతేకాకుండా వేదాల్లో మరియు ఉపనిషత్తులలో గాయత్రిని సావిత్రి, బ్రహ్మ విద్య, వేదమాత మొదలైన పేర్లతో కూడా వర్ణించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.